ఓ నలుగురు మనుషులున్న ఇంట్లో షాయి పెట్టుకొని తాగాలంటే ఎంత ఖర్చు అవుతుందో వల్ల అర్ధ సేరు పాలు అర్ధ పావు చక్కెర 10 రూపాయల షాపత్త 5-6 నిమిషాల గ్యాస్ ఖర్చు అంత కొడితే 60 రూపాయలు అవుతుంది. పాలల్లో పావు సేరు నీళ్లు కలిపితే పొద్దు మాపు 2 సార్లు షాయిలు తాగొచ్చు. అంటే కప్పు షాయి తాగాలంటే 10 రూపాయలు వేసుకోర్రి, బయట 15-20 రూపాయలు నడుస్తుంది. ఇక స్టార్ హోటల్లో తాగితే అదో 500-1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక దుబాయ్ రెస్టారెంట్లో ఒక కప్పు షాయి తాగాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఇంటే నోరెళ్ళే పెడతారేమో. అవు మళ్ళా అక్షరాల 1,14,000 రూపాయలు అయిందట ఒక షాయి తాగాలంటే. ఒక గట్లున్నదాడా? కరెక్టే, బంగారమే కలుపుతారట ఈ షాయిలా. అచ్చమైన 24 క్యారెట్ల బంగారాన్ని పల్చగా రేకులు లెక్క తయారు చేసి కప్పులో పోసిన షాయి మీద తురిమి వేసి తాపిస్తారు. అది కూడా సీసం కప్పులనో సిరామిక్ కప్పులనో కాదు, ఎండి కప్పులో చేతికి అందిస్తారు దుబాయ్లో ఉన్న గీ బోహో కేఫ్ హోటల్లో. అంటే అచ్చంగా బంగారాన్ని తాపిత్తురు అన్నట్టు. గుక్క గుక్కకు గరం గరం బంగారం సిప్పు చేయొచ్చు అన్నట్టు పైసలు పెడితే. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక దీన్ని గోల్డెన్ కడక్ చాయ్ అంటారట. తాగినాక ఎండి కప్పు కస్టమర్లకా హోటళ్ళకేనా అంటే ఎండి కప్పును ఎంట కొంటవచ్చునట. కానీ ఎంత ఎండి బంగారాలను కలిపినా కప్పు షాయికి 1,14,000 ఏంది? అంత కొడితే 5 నిమిషాలు కూడా పట్టదు ఆ షాయి తాగేతందుకు. అసలు ఆ ఒక్క షాయి ఖర్చు పైసలు పెడితే ఏడాదంతా ఇంటి లాదులు 2 పూటల షాయి తాగొచ్చు నిమ్మలంగా అనిపిస్తుందిలే. మరి అదే అన్ని పైసలు పెట్టి తాగేటోళ్ళు సాదాసీదా మనుషులు ఉంటారా? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు కో అంటే కోట్లు ఖర్చు పెట్టగలిగే శ్రీమంతులే పోతారన్లకు. కామన్ పబ్లిక్ ఈ గోల్డ్ కడక్ చాయ్ తాగాలంటే ఇల్లు అమ్ముకోవాల్సి ఉంటుంది మరి అన్నట్టు. ఈ బోహో కేఫ్ పెట్టిన వాళ్ళు మన దేశపోలేనట. ఇక ఇంట్లో ఇంకా బంగారీ కాఫీ కూడా అమ్ముతారట. అదెంతనో అంటారా? షాయి కంటే చాలా అగ్వే, జస్ట్ 1,09,000 గంతే.